జమ్మూ కాశ్మీర్లో ఇటీవల భారత పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రముఖాలు దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకోవడాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్థించారు. మాజీ సైనికుడిగా భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రతి ఒక్కరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత్ బలగాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు. భారత్ త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులు విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు. భారత్ సైన్యం సమర్థవంతంగా శత్రువుల మీద దాడి చేసి భారత్ సైన్య లక్ష్యాలను పూర్తి చేసి పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పిందని అన్నారు. ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆపరేషన్ సింధూర్ పైన స్పందించి మాట్లాడడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా భారతదేశానికి సంబంధించినప్పుడు ఏమైనా అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఏవో రాజకీయాలు చేయకుండా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అసలు యుద్ధం ఎందుకు అట్లా బిహేవ్ చేసిన అనేది కూడా ఎవరు మాట్లాడతలేరు. అందరూ కూడా భారతదేశానికి, భారత సైన్యానికి మంచిగా మద్దతు పలుకుతున్నారు. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్లనే ఉండాలి. మన రాష్ట్రం నుంచి కూడా మనం ఎలాంటి సహాయాలు చేయాలి ఏంటనే దానిపైన కూడా జనాలతోని మీరు చెప్పండి. ఇంకా మన డిఫెన్స్ కి సంబంధించి ఏమైనా ఫండ్స్ రేస్ చేయాలన్నా కూడా దాన్ని ఎలా చేయాలి ఏందనే దానిపైన కూడా మీరు జనాలకు చెప్పండి. చేసే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటనేది తెలియదు. కాబట్టి మీరందరూ జర ముందు ఒక స్టెప్ తీసుకొని దానిపైన కూడా చూడండి. అది కూడా చాలా బాగుంటది.